f of x is equals to cos ax minus cos bx by x square. దాని కింద ఆన్సర్ హాఫ్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది మనము ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. లెస్ దాన్ గ్రేటర్ దాన్ లేదు కాబట్టి ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ కాకుండా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవాలి 0 వద్ద కాబట్టి. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్లో ఉన్న ఇచ్చిన ప్రాబ్లం రాసుకోవాలి. కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏంది కాస్ ఇదే ఏంది కాస్ని యాడ్ చేస్తే కాస్ సబ్ట్రాక్ట్ చేస్తే సైన్ బట్ -2 సైన్. ఫస్ట్ బ్రాకెట్లో సి ప్లస్ డి అంటే ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై 2. సెకండ్ బ్రాకెట్లో ఏఎక్స్ మైనస్ బిఎక్స్ బై 2 బై ఎక్స్ స్క్వేర్. -2ని బయట వేసేసి బోర్డులు పంచినట్టే పంచేయాల లిమిట్స్ని. సైన్ బ్రాకెట్లో ఎక్స్ కామన్ చేస్తే ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్. దీనికి ఒక బై ఎక్స్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ ఎక్స్. అక్కడ కూడా ఎక్స్ కామన్ చేసిన బై ఎక్స్. మళ్ళీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. అండ్ పాట పాడండి. ఎక్స్ ముందు ఆన్సర్ అవుతుంది ఏ ప్లస్ బి బై 2. అలాగే ఇది కూడా పాట పాడితే ఏ మైనస్ బి బై 2 క్యాన్సిల్ మైనస్ చిన్నప్పుడు ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2. ఇక్కడ ఆ మైనస్ని మల్టిప్లై చేస్తే రివర్స్ మైనస్ వచ్చి ప్లస్ అవుతుంది, ప్లస్ వచ్చి మైనస్ అవుతుంది. అంటే ఫైనల్గా హాఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది మన కష్టార్జితం. అందరూ ఇక్కడ వదిలేసేసి కంటిన్యూస్ అని రాస్తా అన్నారు. కంప్లీట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత గివెన్ ఎఫ్ ఆఫ్ 0 అని రాయాలి. ఇచ్చిన ఎఫ్ ఆఫ్ 0 వద్ద హాఫ్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎస్ మనం కష్టపడ్డ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్సర్ ఇది. ఇది వచ్చి గివెన్. అవి రెండు ఏమైనా ఈజ్ ఈక్వల్స్ టు ఇవి రెండు రాస్తాయి కదా మనకు మార్క్స్ ఇచ్చేది 4 మార్క్స్ కాబట్టి అలా ఈజ్ ఈక్వల్స్ టు అయింది కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. 4 మార్క్స్ ఎంత సింపుల్గా ఉందో.